నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు రోజుకొక రకంగా వేడి పుట్టిస్తున్నాయి. ఓ పక్క కొండ సురేఖ సమంత మీద, నాగార్జున మీద కామెంట్స్ చేస్తే, ఇంకొక పక్క త్వరలో తను రాజీనామా చేయబోతుంది అని చెప్పేసని పెద్ద హాట్ టాపిక్గా మారింది. అలాగే రైతుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేసిన రుణమాఫీ ఏదైతే ఉందో అది 30% మాత్రమే జరిగింది. రైతు బంధుకే దిక్కు లేదు అని చెప్పేసని అటు ప్రతిపక్ష నేతలు కూడా గట్టిగా ఆరోపిస్తున్నారు. ఒక్కసారి వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాము. అలాగే నాగార్జున ఏదైతే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద నాగార్జున వేసిన డిఫమేషన్ కేసు అసలు అది ఎక్కడ వరకు వెళుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు ఆల్రెడీ కంటెంట్ అర్థమయ్యే ఉంటుంది. సో కొండా సురేఖ మీద దాదాపు 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు నాగార్జున గారు. అండ్ అలాగే అక్కినేని అమల కూడా అటు ప్రియాంక గాంధీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో కొండా సురేఖ విషయానికి వస్తే అసలు ఏం జరగబోతుందంటారు? ఏం జరగబోతుంది కాదు కానీ ఏం జరగాలి అనేటువంటి విషయాన్ని నేను చెప్పగలను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే కొండా సురేఖ ఒక మంత్రిగా ఉండి, మహిళా మంత్రిగా ఉండి, తర్వాత అంతా అనుభవస్తురాలై ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక 2 సార్లు మంత్రివర్గంలో ఉండి రకరకాల రాజకీయ పదవులు అనుభవించిన వ్యక్తి, ఒక బీద బలహీన వర్గాల కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి సాటి మహిళ పట్ల ఆమె అంత దుర్భరంగా మాట్లాడడం అనేది చాలా గర్హనీయం. అది అసలు క్షమించరాని నేరం. ఆమె తెలిసి చేసినా తెలియక చేసినా నోరు జారిందని చెప్పినా ఆమె మాట్లాడేటప్పుడు ఆమె ముఖం మీద ఒక అక్కసు కనబడింది. కాబట్టి అసలు ఆ మాటలు సోషల్ మీడియాలో వచ్చిన మరుక్షణమే ఆమెను బర్తరఫ్ చేయాల్సింది క్యాబినెట్ నుంచి. ముఖ్యమంత్రికి కనుక నిజంగా స్పైన్ ఉంటే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అయితే, ఇఫ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అయితే, నిజంగా మహిళా లోకాన్ని నేను ఆదుకుంటా, నేను ఒక అన్నయ్యలాగా మిమ్మల్ని కాపాడుతా, ఎవడన్నా ఆడవాళ్లను గనక ఈవ్ టీజింగ్ చేసినా, మహిళల యొక్క భద్రతకి ఏదన్నా ఆటంకం కలిగించినా వాళ్ళని ఈ ప్రభుత్వం క్షమించదు. వీ విల్ హ్యావ్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ టీజింగ్ ఆఫ్ ఉమెన్ ఆర్ అట్రాసిటీస్ అగైన్స్ట్ ఉమెన్ అని చెప్పినాడు. అంత చెప్పిన మాటలలో రవ్వంత సత్యమైనా కానీ వితౌట్ ఆస్కింగ్ ఎనీబడి సింప్లీగా యూ షుడ్ హ్యావ్ రికమెండెడ్ టు ది గవర్నర్ టు డిస్మిస్ హర్ ఫ్రమ్ ది క్యాబినెట్, లేదా ఆమె నుంచి రిజిగ్నేషన్ అన్న పొందేది ఉండే. అంతేగాని ఇంకా దీన్ని తాత్సారం చేయడము, దానికి ఆమెను సంజాయిషి ఇవ్వమని చెప్పడము, సంజాయిషి ఇచ్చే ప్రక్రియలో మళ్ళా ఇంకా ఒక ప్రొక్లేన్ మట్టి పోయడము, ఇదంతా చాలా క్షమార్హమైంది కాదమ్మా. అంటే ఒక రకంగా ఈ ముఖ్యమంత్రి మాటలకి చేతలకి మధ్య పెద్ద అగాధం ఉంది. ఇవాళ అసలు సమాజంలో మహిళలు బయటికి వచ్చి మగవాళ్లతో పోటీపడి, అందులో దట్టు సినిమా రంగంలో షైన్ అయ్యే ఒక పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే దాని వరకే ఎంతో కృషి ఉంటుందమ్మా, అవిరళమైన కృషి ఉంటుంది. సరే, మంచి చెడ్డలు జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కొన్ని అపోహలు వస్తాయి, ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు, ఇక మనం కలిసి సహజీవనం సాగించడం సాధ్యం కాదనుకున్నారు, మ్యూచువల్ కన్సెంట్లో పోయి డిగ్రీ ఆఫ్ డైవోర్స్ తీసుకున్నారు, ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్లను బజార్లో గుంజాల్సిన అవసరం ఉంది? చెప్పండి. ఆమె మాట్లాడిన మాటలు ఏ రకం కూడా క్షమించడానికి కాదు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ మాట్లాడిన మాటల మీద పార్టీ హైకమాండ్కి చాలామంది రిపోర్ట్ ఇచ్చారు, సోషల్ మీడియాలో చాలా వచ్చింది. తర్వాత నేషనల్ మీడియా అయితే దీని మీద డిబేట్ పెట్టింది. అసలు టైమ్స్ నౌలో కానీ లేకపోతే ఇతరత్ర మీడియా ఛానళ్ళలో ఈమె మాట్లాడిన మాటలు, దాని మీద కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అన్కండిషనల్ అపాలజీ. వన్ స్పోక్స్ పర్సన్ సెడ్ ఇట్ ఈస్ ఆల్ రబ్బిష్ that a minister would indulge in this kind of slander, this kind of mischievous talk against a film actress, and that too against somebody called Samantha, is unpardonable అని కూడా అన్నారు. సో కాబట్టి పార్టీకి ఎనలేని నష్టం చేసిన వ్యక్తి, తర్వాత మహిళల యొక్క భద్రత మీద ఒక అనుమానాలు కలిగించే విధంగా ప్రవర్తించిన వ్యక్తిని క్యాబినెట్లోంచి తొలగించడం ఒకటే సరైన పద్ధతి. ఆవిడ తన మాటలను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆమె వెనక్కి తీసుకోలేదు. ఆమె వెనక్కు తీసుకునే నెపంతో ఇంకా ఎక్కువగా దరిద్రంగా మాట్లాడింది. అంటే ఒక పక్క సమంతకు బాధ కలిగితే నేను బాధపడుతున్నా, బట్ నేను ఏదైతే ఆరోపణలు కేటీఆర్ మీద చేసినానో వాటికి కట్టుబడినా కేటీఆరే క్షమాపణ చెప్పాలి నాకు అన్నది. అంటే కేటీఆర్ ఆ అమ్మాయిని వాడుకున్నాడు అని ఆమె అంతకు ముందు చెప్పి, ఆ వాక్యంలో నేను అట్లా అన్నందుకు క్షమించు అని అంటే, నేను తప్పుగా మాట్లాడినా, నోరు దొల్లినా
సాటి మహిళకు అవమానం జరిగింది, బాధ కలిగిందంటే నేను ఆ మాటలు విత్డ్రా చేసుకున్నాను. మరి కేటీఆర్ విషయంలో కూడా అదే మాట్లాడింది. ఆ మొత్తం కాన్వర్జేషన్ని విత్డ్రా చేసుకున్నా ఏదో ఒక ఆవేశంలో ఆన్ ది ఫిట్ ఆఫ్ ఎన్ ఇది స్పర్ ఆఫ్ ఎ మూమెంట్ ఐ సెడ్ సో ఇట్స్ ఆల్ రైట్, ఐ డోంట్ మీన్ ఎనీథింగ్, నన్ను క్షమించండి అని అంటే అయిపోయేది. అక్కడికి అది అంటే నిజంగా మనస్సులో హృదయాంతరాళల్లో తను చేసిన తప్పును పశ్చాత్తాపడే వ్యక్తి అయితే ఆ రకంగా చెప్తాడు. ఏదో కేవలం వేరే వాళ్ళ ప్రోద్బలంతో పీసీసీ అధ్యక్షుడు సలహా ఇచ్చాడనో, లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ సలహా ఇచ్చిందనో, లేకపోతే పార్టీ హైకమాండ్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి రాబోయే చర్యలను తప్పించుకోవడానికో ఒక కుంటి సాగుతో ఇచ్చినటువంటి సంజాయిషిగా అది కనపడింది. అక్కడ ఎక్కడ కూడా అంటే తన హృదయంలోంచి పశ్చాత్తాపడుతూ ఆమె సంజాయిషి ఇచ్చినట్టు కానీ అవసరమైతే నా వ్యాఖ్యల్ని నేను అంటే సమంత విషయంలో వెనక్కి తీసుకుంటానని అంది. బట్ కేటీఆర్ విషయంలో ఎస్ మీరు అన్నట్టయితే నేను కోర్టుకి వెళ్ళి డిఫమేషన్ అంటే ఎదుర్కొంటాను అని చెప్పింది. డిఫమేషన్ చేసినా సరే ఆమె ఏమి ఎదుర్కొంటుంది? ఆమె బొందు ఎదుర్కొన్నా బొక్కలు ఎదుర్కొంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది ఇట్లాంటి విషయాల మీద? ఆమె మాట్లాడిందంతా చెత్త. అసలు యాక్చువల్లీ కోర్టు కానీ లేకపోతే ఇంకెక్కడికైనా కానీ రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి ఒక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి అందరికీ రక్షణ కవచంలాగా ఉండాలి. ఆమె సాటి మహిళ పట్ల అంత దుందుడుకుగా అంత దౌర్భాగ్యంగా మాట్లాడింది అని అంటే అసలు ఆమె రాజ్యాంగపరమైన పదవికి ఎట్లా అర్హురాలమ్మా? ఏ రకంగా ఆమెను ఈమె మహిళల రక్షణ కృషి చేస్తారు? అవతల మహిళ యువతల మహిళనే కాబట్టి ఇద్దరు అంటే పరస్పరంగా చెప్పుకున్నారు. అసలు ఆమెకి ఈమె గొడవ లేవు కదా. పోనీ సమంత ఎప్పుడన్నా కొండా సురేఖతో ఏదో ఒక విషయంలో వివాదంలోకి వచ్చింది, లేదా వాళ్ళిద్దరి మధ్య పొలిటికల్ రైవల్రీ ఇక్కడతో కట్టు పెట్టండి అని చెప్పేసి పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. అదే ఆయన పాపం చాలా ఉదార స్వభావంతో పార్టీకి ఈమె మాటల వల్ల ఎనలేని నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సహజంగా కాంగ్రెస్ నాయకులకు ఉండేటువంటి ఔదార్యంతో మహిళల పట్ల ఉన్న గౌరవంతో ఆయన మహేష్ గౌడ్ గారు చెప్పారు. ఆయన అభినందనీయులు. ఒక రకంగా ఈ హస్ షోన్ విజ్డమ్ అండ్ స్టేట్స్మెన్షిప్ ఇన్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్. బట్ అన్ఫార్చునేట్లీ ది సేమ్ కైండ్ ఆఫ్ acumen is lacking in the honorable chief minister. He would have taken her to task as a cabinet colleague. Why did you speak like this, buddy? Your outbursts have caused enough damage to my image. క్యాబినెట్కి చాలా చెడ్డ పేరు వచ్చేసింది నీ వల్ల, రాష్ట్ర కాంగ్రెస్కు చెడ్డ పేరు వచ్చింది, నువ్వు ఎట్లా మాట్లాడావు, నువ్వు పబ్లిక్లీ అపాలోజ్ చెప్పు అని ఆయన చెప్పించి ఉంటే బలవంతంగా అసలు ఇప్పుడు అపాలోజ్ చెప్పినా కానీ అన్క్యాలిక్యులేటెడ్ డ్యామేజ్ జరిగింది వాళ్ళ రెప్యుటేషన్కి. అంటే ఆమెను ఒక కాల్ గర్ల్ లాగా వాడుకున్నారు నాగార్జున ఫ్యామిలీ అనేంత ఘోరంగా మాట్లాడింది కదా. నిజానికి అసలు నాగార్జునకు అట్లాంటి స్వభావం ఉందని నేను అనుకోను. నాగార్జున నాకు తెలిసిన మేరకు ఇట్స్ ఎ జెంట్ల్మన్. అబోవ్ ఆల్ నాగార్జున వాళ్ళ కుటుంబం కాంగ్రెస్కి సహజంగా ప్రో కాంగ్రెస్ ఫ్యామిలీ. అది అక్కినే నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే నాగార్జున గారు కానీ వీరు కానీ సరే వేరే విషయాలలో ఏదైనా వాళ్ళ గురించి వేరే ఏమన్నా ఉన్నా కానీ అది వాళ్ళ ప్యూర్ కుటుంబ వ్యవహారం. ఆయనను ఒక అంత పెద్ద మనిషిని, ఆయనకు అట్లాంటి కొడుకులు బిడ్డలు ఉన్న వ్యక్తిని నువ్వు కోడల్ని నువ్వు ఫలానా వారి దగ్గరికి పో అని అంటాడా? చెప్పండి ఒక మాట. అట్లాంటి దుర్భాషలు ఆడే ముందు ఇవి ఎంత ఆలోచించాల్సింది. అది ఎంత అన్యాయం జరిగింది ఆయనకు నాగార్జునకి. ది అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ దట్ ఈస్ కాస్ట్ టు హిస్ పబ్లిక్ ఇమేజ్. ఇట్స్ ఎ పాన్ ఇండియా యాక్టర్ అండి. ఎన్ని ఫిల్ములు తీసినాడు, ఎంత పేరు ప్రఖ్యాతున్న వ్యక్తి. ఆయన ఎందుకు ఈ రాజకీయాలకు ఊబిలోకి ఎగ్గినారు? కేటీఆర్ ఈమె ఏ గోదాట్లో పోతే ఎవడు పట్టించుకుంటాడండి? వీళ్ళ గురించి ఎవడు పట్టించుకున్నాడు? వీళ్ళు పదవిలో ఉంటే తప్ప వీళ్ళ గురించి ఎవడు పట్టించుకున్నదే లేదు. రైట్. ఇప్పుడు 100 కోట్ల పరువు నష్టం దాబా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే కన్వెన్షన్ రేవంత్ రెడ్డి కూల్ చేశాడు హైడ్రా పేరు మీద, దాన్ని మొత్తం అంతా తీసుకున్నట్టే అనుకోవచ్చు? లేదు లేదు, అది కేవలం ఓన్లీ అంటే ఈమె సురేఖ గారు చేసినటువంటి మాటల వల్ల నాకు ఇంత వాల్యూ గల డ్యామేజ్ జరిగింది అనేటువంటిది ఆయన క్రిమినల్ కేసు వేసినాడు. అందులో 2 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే ఉంటుంది. అది ప్రూవ్ అయితే ఈమె మాటలు కేవలము దురుద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా ఈమె అన్నది, వ్యక్తిగతంగా అతన్ని బాధ పెట్టడమే ఆమె ఉద్దేశము. ఈమెలో ఏ రకమైన పశ్చాత్తాపం లేదు. తర్వాత ఆమె చెప్పిన క్షమాపణ కూడా నిర్ద్వందంగా ప్రకటించింది కాదు, కండిషనల్గా కేవలం డిఫమేషన్ సూట్ను తప్పించుకోవడానికి, జరగబోయే డ్యామేజ్ని తప్పించుకోవడానికి అని ఒకవేళ నాగార్జున కనుక ప్రూవ్ చేసే పక్షంలో ఆమెకు తప్పకుండా జైలు శిక్ష పడుతుంది, ఆమెకు ఫైన్ కూడా పడుతుంది. ఫైన్ పడితే ఎంత పడచ్చు? ఇక ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది వాళ్ళు ఎంత డిసైడ్ చేయాలని. అంటే దీంట్లో ఇంకా అతను డ్యామేజెస్ సూట్ కూడా వేస్తా అంటున్నాడు.
మరి ఆయన డ్యామేజ్ సూట్ ఎంతకు వేస్తారు, ఎట్లా వేస్తారు అనేది మనం చూడాలి. ఇంకా దాన్ని డీటెయిల్స్ మనం ఎక్కువగా స్టడీ చేయలేదు. ఇదే కేసుకి సంబంధించి ఒక పక్క నుంచి అంటే ఈ విమర్శలు ఎప్పుడైతే ఈ కొండ సురేఖ ఎప్పుడైతే ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడిందో చేసిందో ఇమీడియట్గా ఇండస్ట్రీ మొత్తం రెస్పాండ్ అయ్యింది. న్యాచురల్గా రెస్పాండ్ అవుతారు. ఎందుకు గారు అసలు ఒకవేళ వాళ్ళు గనక ఇండస్ట్రీ వాళ్ళు గనక రెస్పాండ్ కాకపోతే వుడ్ హావ్ టేకెన్ దెమ్ టు టాస్క్. వాళ్ళలో ఒక మహిళ పట్ల ఇంత దుర్బలంగా ఇంత దౌర్జన్యంగా ఒకళ్ళు కామెంట్ చేసినప్పుడు వాళ్ళు ఒక కుటుంబంలాగా రాలేకపోతే ఇండస్ట్రీ వుడ్ హావ్ ఫెయిల్డ్. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. అదేంటంటారా, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా, లేకపోతే ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా లేదా, ఇండస్ట్రీలో ఎంతమంది ఈ రేవ్ పార్టీ పేర్ల మీద బయటికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా అంటే పార్టీస్ విషయంలో కూడా ఒక నిబద్ధత లేదు. రేపు పొద్దున అన్నారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం పని పడతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక చర్చ బాగా నడుస్తుంది. అది ఎంత చెప్పను, నాకు తెలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కనుక ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు పోతే, కాంగ్రెస్ పార్టీ పోతే కాంగ్రెస్కు 0 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ ఇవాళ హైదరాబాద్లో ఎంత చెడ్డ పేరు తెచ్చుకుందంటే, మీరేమో ఇలా అంటున్నారు, బయట ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ వల్ల కానీ లేకపోతే మూసి ప్రక్షాళన వల్ల కానీ ఎక్కడ నెగిటివ్ అనేది రాలేదు. సో కాంగ్రెస్ ఈసారి గట్టిగానే సీట్లు కొడుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవడు మాట్లాడాడు? ఎవడు వాడి పేరు చెప్పండి. ఏ వార్డులో వాళ్ళు గెలుస్తారట? ఎక్కడ గెలుస్తారు? ఏ ప్రాంతాన్ని వదిలెట్టినారు? ఈవెన్ గ్రామీణ ప్రాంతాలలో కూడా హైడ్రాలు పెట్టి వాళ్ళు ఇండ్లు అన్నీ కూలగొట్టుడు వ్యవహారాలు చేస్తారు. తర్వాత ఇంకోటి ఏదన్నమ్మా, ఆ హైడ్రా వ్యవహారాలు ఒకటే కాదు కదా, వీళ్ళు ఏదైతే అభయహస్తం ద్వారా ఇచ్చిన వాగ్దానాలలో ఏది సంతృప్తి చేయలేదు కదా. మహిళలకు ఇస్తా అన్న పెన్షన్ ఇవ్వలేదు, ఆసరా పెన్షన్ లేదు, తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. ఇట్లా ఎన్ని ఉన్నాయమ్మా. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను ఇస్తా అన్నారు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. ఇవన్నీ ఫెయిల్యూర్సే. వై వుడ్ పీపుల్ రివార్డ్ దెమ్ విత్ సక్సెస్? మీరు షూర్గా చెప్తున్నారు, 110% చెప్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కనుక ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు చిప్పగతే వస్తుంది. తక్షణ కర్తవ్యము రేవంత్ రెడ్డిని మార్చడము. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టదు. కాంగ్రెస్కి ఎనలేని డ్యామేజ్ తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఎంతైతే సోషల్ జస్టిస్ అనే ఒక నినాదం ద్వారా, భారత రాజ్యాంగాన్ని రక్షించాలన్నటువంటి నినాదం ద్వారా పేద బలహీన వర్గాల వాళ్ళకు సమాన ప్రాతిపదిక కల్పిస్తాం, అభివృద్ధిలో వాళ్ళను సమాన భాగస్వాములుగా చేస్తాం అని రాహుల్ గాంధీ గారు ఎంతైతే పార్టీని రీబిల్డ్ చేసినాడో, ఎంత స్ట్రెంథన్ చేసినాడో దానికి విఘాతం కలిగించేలాగా రేవంత్ రెడ్డి ప్రవర్తించినాడు. అసలు యాక్చువల్లీ అటు పక్క రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారో దానికి వ్యతిరేకమైన పరిపాలన ఆయన ఇక్కడ ఈనాడు తెలంగాణలో తీసుకొచ్చినాడు. సో ఏ అంశాల మీద ఆయనను పార్టీ హైకమాండ్ సహిస్తుంది? ఇప్పుడు ఏదో ఈ హర్యానా తర్వాత ఇవాళ ఎన్నికలు ఓట్లు వేస్తున్నారు. 8వ తారీఖు నాడు రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. మరి ఇది అయిన తర్వాతనైనా మార్చవచ్చు. ఇది కాకుండా మ్యాక్సిమం మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత మాత్రం ఈయన భరించలేదు. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఒక అభిప్రాయానికి వచ్చేసినారు, రేవంత్ రెడ్డి ఈజ్ మోస్ట్ అన్ఫిట్ టు బి ది చీఫ్ మినిస్టర్, హీ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అనే అభిప్రాయానికి ఆయన ఆల్రెడీ వచ్చి ఉన్నారు. పార్టీ హైకమాండ్లో టోటల్గా నెగిటివ్గా ఉంది. సో దానితోనే ఈయన సంయమనం కోల్పోయి సందర్భం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంతాప సభకు పోతాడు, ప్రతిపక్షాలను విమర్శిస్తాడు. బర్త్డే ఫంక్షన్కి పోతావు, ప్రతిపక్షాన్ని. అసలు ఎప్పుడు ఆయనకి అట్ ది బ్యాక్ ఆఫ్ హిజ్ మైండ్ టీఆర్ఎస్, బీఆర్ఎస్, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మాత్రం ఉన్నాడు. పరిపాలనలో నేనేం మార్పులు తీసుకువస్తా, నేను ఏ రకంగా ప్రజాపాలన తీసుకువస్తా, నేను ఎట్లా ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలను సంపూర్తి చేస్తా అనేటువంటి విషయాలు మాట్లాడలేదు. అసలు అభివృద్ధి మీద మాట్లాడకపోగా ప్రతిపక్షాల మీదుగా, లోన్ ప్రతిపక్షం మీద, ఒక కుటుంబం మీదనే ఎప్పుడు టన్నులకు టన్నుల మట్టి పోసేటువంటి విధానాన్ని ప్రజలు హర్షించట్లేదు అనమాట. రైట్. మరి అయితే ఇండస్ట్రీ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఏమైనా చేయగలరు? ఇండస్ట్రీకి నష్టం లేదు, ఇండస్ట్రీని ఆయన ముట్టలేడు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇండస్ట్రీ వాళ్ళ విషయంలో కొంత కోపంతో ఉన్న మాట వాస్తవమే. మీరు మా తెలంగాణ కాజుకు మద్దతు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండస్ట్రీకి ఆ నష్టం ఎవరైనా చేస్తారంటే తెలంగాణ ప్రజలే ఒప్పుకోరు. వాళ్ళు ఇప్పుడు మన ఈ సమాజంలో అంతర్భాగంగా తయారైనారు.
ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎ డిఫరెంట్ ఇండస్ట్రీ ఆల్టుగెదర్. లైక్ మెనీ అదర్స్ ఈ భారతదేశంలో కూడా రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా స్థిరపడవచ్చు. ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇక్కడే స్థిరపడ్డారు, ఇక్కడే ఓటు హక్కులు కలిగి ఉన్నారు, ఇక్కడే సంపాదిస్తున్నాడు, ఇక్కడే ఖర్చు పెడుతున్నారు, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అట్లాంటి సినిమా యాక్టర్లకు కానీ లేకపోతే కళాకారులకు కానీ నష్టం వర్గాలు కానీ ఇస్తారు. నిజానికి మీరన్న ఈ కాస్టింగ్ కౌచులు తర్వాత అవి రేవు పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సపరేట్ ఇండివిజువల్ అఫెన్సెస్. నేను అందుకే ఈరోజు మా కార్యక్రమాల్లో చెప్పినాను ఏమని, ఎట్లయితే కేరళలో హేమా కమిషన్ పెట్టినారో అట్లనే మన తెలంగాణలో కూడా ఒక రిటైర్డ్ జస్టిస్ ద్వారా ఒక జ్యుడిషియల్ కమిషన్ పెట్టి చేసేసి అట్రాసిటీస్ అగైన్స్ట్ ఉమెన్, తర్వాత ఇంజస్టిస్ టు ది ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్, యాక్చువల్లీ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా టెక్నీషియన్లను ఇతరులను తర్వాత డబ్బు గల నిర్మాతలు దర్శకులు వాడుకుంటున్నారు, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత సినిమా ఫీల్డ్ లోపల డ్రగ్స్ యొక్క అబ్యూజ్ ఉంది, డ్రగ్స్ వాడతారు అనేది ఉంది. సో ఇట్లాంటి అన్ని అంశాల మీద సమగ్రమైన విచారణ జరగాలి, మహిళలకు రక్షణ కల్పించేటువంటి రికమెండేషన్స్ తీసుకొని రావాలి, ఇవన్నీ జరగాలని చెప్పి నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ. అసలు ముఖ్యమంత్రికి కనుక నిజంగా ఈ రాష్ట్ర యొక్క పురోగతిని, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలా, తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి కూడా వాళ్ళకు కొంత ఊతం ఇవ్వాలంటే ఇట్లాంటి చర్యలు కొన్ని చేపట్టాలి వాళ్ళ సంక్షేమం దృష్ట్యా. రైట్. ఇదే విషయానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా కొండ సురేఖ మీద సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. రాహుల్ గాంధీ కన్నా ఎక్కువగా ప్రియాంక వివరణ ఇవ్వమన్నారు అని చెప్పేసి ఒక విషయం అన్న, రాహుల్ గాంధీ విల్ నెవర్ పే అటెన్షన్ టు కొండా సురేఖ. కొండా సురేఖ ఇస్ టూ స్మాల్ ఎ ఫ్రై టు గెట్ ది అటెన్షన్ ఆఫ్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారికి కనుక ఈ మంత్రివర్గంలో ఎవరి పట్లనన్నా ఎవరి ప్రవర్తన పట్ల కనుక కొంత అతనికి ఈసడింపు కలిగించిన, కొంత ఆందోళన కలిగించిన, అతనికి కోపం వచ్చినా డైరెక్ట్గా ముఖ్యమంత్రికి చెప్తారు, వై డిడ్ యూ టాలరేట్ దట్ లేడీ, షీ వాస్ టాకింగ్ నాన్ సెన్స్, హ్యావ్ యూ నాట్ సీన్ ఆల్ దట్, నమాన్ డిస్మిస్ సార్ అని చెప్తారు డైరెక్ట్గా. అన్నారా? ఆమె మంత్రివర్గ యొక్క సమిష్టి బాధ్యతను కూడా విస్మరించింది. ఒక మంత్రిగా మాట్లాడాల్సిన మాటలు అవి కాదు, అవి క్షమార్హమే కాదు. ఇది వేరే వేరే ప్రాంతాల్లో అయితే ఇంకా చాలా గగ్గోలు జరిగేది. ఇవాళ సినిమా ఫీల్డ్ కనుక బయటకు వచ్చేసేసి ధర్నాలు అది ఇది చేసి ఉంటే ఇంకా పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగేది. దేశం లెవెల్లో, నేషనల్ లెవెల్లో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అనేటువంటి చర్చ ఈనాడు జరుగుతుంది. అంటే ఈమె ఒక్క వ్యక్తి యొక్క దుందుడుకు చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుంది కదా. ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిచ్చిన డ్రామా అనుకోవచ్చా? కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక అసలు కొండా సురేఖ ఎవరో చెప్తే వింటదని నేను అనుకోను. రేవంత్ రెడ్డికి ఈమె ద్వారా డ్రామా చేయాల్సిన అవసరం కూడా లేదు. సరే, కాకపోతే ఏంటంటే ఇద్దరికీ సిమిలర్ ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు కాక కేటీఆర్ పట్ల. కేటీఆర్ను ఆమె తిడితే ఆనందపడే వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి ఉన్నా కానీ మహిళా లోకాన్ని, మహిళలందరినీ అవమానపరిచే విధంగా, ముఖ్యంగా సమంత విషయంలో ఇంత నీచంగా మాట్లాడని రేవంత్ రెడ్డి సమర్థిస్తాడని నేను అనుకోను. కాకపోతే మరి పార్టీ హైకమాండ్ యొక్క అనుమతి లేకుండా ఈమెను తొలగిస్తే రేపు ఏమైనా సమస్యలు వస్తాయేమో. ఈమె ఒక బీసీ మనిషి కదా. ఇప్పుడు వీళ్ళు ఒక బీసీ వాదన తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది కావాలనే ఏదో రకంగా కొండా సురేఖ రాజీనామా పెట్టి బయటికి వచ్చేసేసి బీసీ ఉద్యమానికి ఊతం ఇచ్చేసేసి భవిష్యత్తు లోపల రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొట్లాడడానికి ఈమెను ఒక ర్యాలీయింగ్ పాయింట్ లాగా చేయాలా అని చెప్పేసి కొంతమంది బీసీ ఉద్యమకారులు ట్రై చేస్తూ ఉన్నారు. తర్వాత సమంతని రాజకీయాలలోకి గుంజిందే నాగార్జున అని చెప్పి కూడా కొన్ని చోట్ల అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఎవరైతే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాడో రేవంత్ రెడ్డి చెంచా గ్రూప్స్ కొన్ని ఉన్నాయి కదా సోషల్ మీడియా ఛానళ్ళు, సో వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. రైట్. అయితే ఈ రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో 10 మంది ఎమ్మెల్యేల మీద, అందులో 3 మీద కోర్టులో కేసు అయిన విషయం కూడా మనందరికీ తెలుస్తుంది. అయితే దానం నాగేంద్రని కాంగ్రెస్ పార్టీలోనే రాజీనామా చేయమని చెప్పేసి అంటున్నారని విన్నాం. సో అది ఎంతవరకు? ఆయన రాజీనామా చేయడం, రాజీనామా చేసే వ్యక్తి ఈ రకంగా అసలు పార్లమెంటుకు కంటెస్ట్ చేసినప్పుడే, లోక్సభకు కంటెస్ట్ చేసినప్పుడే రాజీనామా చేయాల్సింది. కాకపోతే ఆయన ఒక ఒప్పందం ప్రకారమే కంటెస్ట్ చేస్తున్నాడు అనేది ఒక మాట ఉంది. అదేమంటే లోక్సభలో గెలవకపోతే నేను రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకుంటాం, నువ్వు బీసీలకు చెందిన వ్యక్తివి, నీకు క్యాబినెట్ భర్తిస్తాం అని ముఖ్యమంత్రి అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా కొన్ని వాదనలు వచ్చినాయి. అది ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఆయన రాజీనామా పెట్టడం అనేది లేదు. ఆయన గతంలో రాజీనామా పెట్టి చిత్తుగా ఓడిపోయినాడు.
రైట్. అయితే స్పీకర్ అంటే దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఒకవేళ కానీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి తీసుకునే ఉద్దేశం లేదు అనే ఉద్దేశంతో స్పీకర్తో అపీల్ వేయించినారు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద. అసలు యాక్చువల్లీ స్పీకర్ ఈజ్ నాట్ అన్ అగ్రీవ్డ్ పార్టీ, స్పీకర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్ ఇష్యూ. అందులో ఏమన్నారు, మీరు ఒక షెడ్యూల్ ప్రకటించండి, ఏ తేదీలోగా ఈ విషయం తేల్చి చెప్తారు అనేది మాట్లాడినారు. దాంట్లో స్పీకర్కి వ్యతిరేకంగా పాస్ చేసిన ఆర్డర్ అంటూ ఏది లేదు. ఇంకా స్పీకర్ పట్ల అమితమైన గౌరవం ప్రదర్శించేసేసి ఒక లెజిస్లేటివ్ వింగ్కే అధిపతి కాబట్టి వీళ్ళ లెజిస్లేటివ్ యొక్క కలెక్టివ్ ఇమేజ్కి దెబ్బ తాకద్దని జ్యుడిషియరీ చాలా చాలా కాషియస్గా వర్డింగ్ చేసింది ఆ జడ్జిమెంట్ కనుక చదివితే. విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ కనుక చదివితే. కాబట్టి స్పీకర్ అపీల్ వేయడం అయితే అన్పార్డనబుల్. అసలు యాక్చువల్లీ దట్ అపీల్ ఈజ్ నాట్ మెయింటైనబుల్. ది డివిజన్ బెంచ్ మే డిస్మిస్ ద అపీల్ సేయింగ్ దట్ యు ఆర్ నాట్ అన్ అగ్రీవ్డ్ పార్టీ, దేర్ ఇస్ నో ఆర్డర్ అగైన్స్ట్ యూ, వాట్ ఆల్ దే సెడ్ ఈస్ దట్ యూ డిశ్చార్జ్ యువర్ ఫంక్షన్స్ యాజ్ ఏ ఎలక్షన్ ట్రైబ్యునల్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ దిస్ నేచర్ అని చెప్పినారు అంతే. అంటే యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్ విల్ యాక్ట్ లైక్ ఏ ట్రైబ్యునల్, దట్స్ ఆల్. రైట్. అంటే బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా వస్తుంది. బై ఎలక్షన్ వస్తుంది, వీళ్ళందరూ చిత్తుగా ఓడిపోతారు. అది కూడా అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా సుమోటోగా తీసుకుంటేనే విచారిస్తేనే కదా తెలుస్తుంది. కాదండి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా కాంగ్రెస్ కనుక శాసనసభను రద్దు చేసి కనుక పోతే కాంగ్రెస్కి 20 సీట్లు రావు. 20 సీట్లు కూడా వచ్చడం కష్టమే. అసలు రేవంత్ రెడ్డే గెలవడమ్మా. ఇవాళ కాంగ్రెస్కి అంత చెడ్డ పేరు వచ్చేస్తుంది. కాంగ్రెస్ని దినదినము నాశనం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ కేవలము అలవిగాని వాగ్దానాలు చేసింది, వాగ్దానాలను అమలుపరిచేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి మాటల ఈనాడు గ్రామాలకు స్ప్రెడ్ అయింది. రైట్. నిన్నగాక మొన్న ఒక ఇచ్చిన స్పీచ్లోని రేవంత్ రెడ్డి మాటలను విన్నాం మనము. సో దాంట్లో ఏం మాట్లాడారంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1500 కోట్లు పార్టీ ఫండ్ ఉంది, అందులోంచి 500 కోట్లు మూసీ బాధితులకి కరెక్టేనమ్మా. రేవంత్ రెడ్డి ఏమన్నా భూమి లేని పేదరైతా? ఈయనకి ఎన్ని వందల కోట్ల ఆస్తులున్నాయట. ఈయన 100 కోట్లు ఇచ్చి కొంత ముందుకు రమ్మను, మిగతా వాళ్ళకు మార్గదర్శకంగా ఉండమని. 50 కోట్లు ఇమ్మని పోని. ముఖ్యమంత్రి నేనుగా ఒక వ్యక్తిగతంగా నాకు ఇంత ఆస్తి ఐశ్వర్యాలని నేను మస్తు సంపాదించినాను, చాలా సుసంపన్నంగా బతుకుతున్నాను, నేను మొదట ఈ కార్యక్రమానికి అంటే రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమానికి సాంఘిక సంక్షేమానికి నేను ఒక 50 కోట్లు ఇస్తున్నా, ఒక 100 కోట్లు ఇస్తున్నా, మిగతా వాళ్ళందరూ నాలాంటి ఆర్థిక పరిపుష్టి ఉన్న వాళ్ళందరూ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి అని అడగొచ్చు కదా. తనేం చేయకుండా ఇతరులకి అనవసరమైనటువంటి ఉచిత సలహాలు ఇవ్వడం అర్థం లేదు. అంటే పథకాలన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నా కూడా కావాలని మా మీద ఏ పథకం అమలు చేశాడు? ఏ పథకం అమలు చేసినా ఆయన ఉద్దేశంలో ఇంకా 20 లక్షల మందికి రైతు రుణమాఫీ జరగాలని నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పినాడు. రైతు బంధు అయితే ఇంకా మొదలే లేదు. మొదట అయ్యింది కదా. ఎక్కడైంది? మొదటిది అయ్యింది కదా. ఫస్ట్లో ఒక 2 టైమ్స్ ఇచ్చాడు. ఎవ్రీ సీజన్కి ఇచ్చేది కదా రైతు బంధు అనేది. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి ఒక నయా పైసా ఇవ్వలేదు కదా. రైతులు అల్లల్లాడుతున్నారు. తర్వాత అకాల వర్షాలతో బాధపడ్డారు, తర్వాత వరదలతో బాధపడ్డారు, తర్వాత ఇప్పుడు ఈ రైతు బంధు ఇవ్వకుండా పెట్టుబడి సాయం లేకుండా రైతులు చాలా కష్టపడుతూ ఉన్నారు. రైట్. జిహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వస్తే కనుక ఈసారి 3 or 4 పార్టిసిపేట్ చేస్తారు మేయర్లు అని చెప్పేసి మార్నింగ్ చూసినటువంటి ప్రెస్ మీట్లో విన్నాం. అంటే జిహెచ్ఎంసీని ఒక 4 విభాగాలుగా విడగొట్టేసేసి ఇండివిజువల్ కార్పొరేషన్స్ చేసేసి వాటికి మేయర్లుగా సపరేట్గా పెడతామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్న మాటలు నేను విన్నాను. అది కార్యరూపం దాల్చినాక దాని గురించి మాట్లాడతామా. దానికి చట్టపరమైనటువంటి మార్పులు జరగాలి. ఎందుకంటే శాసనసభలో ఒక బిల్లు 4 విభాగాలు అనేది చూస్తుంటే అసలు జరిగే పనే అంటారా? ఇదంతా ఏంటంటే కొన్ని ప్రాంతాలలో అంటే ఆంధ్ర వాళ్ళ ప్రమేయం ఉన్న చోట మేము గెలవమన్నది ఒకటి, తర్వాత ముస్లింల ప్రభావం ఉన్న చోట మాకు నష్టం జరుగుతుంది. అసలు ఓవరాల్గా ఇదంతా సమిష్టిగా కనుక జరిపితే కాంగ్రెస్కి మేయర్షిప్ రాదు అని ఇట్లా ఎక్కడో ఓ చోట మేము ఉన్నాము, మేము బతికే ఉన్నాము, మేము గెలుస్తూనే ఉన్నాము అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప జిహెచ్ఎంసీని విడగొట్టకపోయినా జరిగేది ఇదే. క్యాపిటల్ సిటీలో జనరల్గా ఎంసీడీ ఉంది కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఇదే రకమైన ప్రాతిపదిక మీద ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.